నమస్తే, నేను చందన. వెల్కమ్ టు గ్రేట్ ఆంధ్ర టాప్ స్టోరీస్. వైసీపీకి అతిపెద్ద విజయం. ఇవాల్టి జగన్ పర్యటనలన్నీ రద్దు. మోదీ పథకం మీద వైసీపీ మహిళా నేత షాక్. ఉక్కు మిగులు భూములు పంచేయండి. మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణను అడ్డుకునే పోరాటంలో వైసీపీ అతిపెద్ద విజయం సాధించింది. పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ విధానంలోనే మెడికల్ కళాశాలని అభివృద్ధి చేస్తామని కూటమి సర్కార్ పంతం పట్టింది. అయితే వైసీపీ పౌర సమాజం నుంచి తీవ్ర వ్యతిరేకత వచ్చింది. అయినప్పటికీ ప్రభుత్వం ఖాతా చేయలేదు. పీపీపీ విధానాన్ని ప్రశ్నించినా వద్దని వారిస్తున్న వాళ్ల నోళ్లు మూయించడానికి సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రులంతా ఏ రకంగా కొన్ని నెలలుగా దబాయింపుకు దిగారో చూసాం. కానీ పీపీపీ విధానంలో కర్నూలు జిల్లా ఆదోని మెడికల్ కాలేజీకి హైదరాబాద్కు చెందిన కిమ్స్ సంస్థ మాత్రమే టెండర్ వేసింది. మిగిలిన 3 కాలేజీలకు టెండర్ వేయడానికి ఏ ఒక్క సంస్థ కూడా ముందుకు రాకపోవడం గమనార్హం. మార్కాపురం, మదనపల్లె, పులివెందుల మెడికల్ కళాశాలలకు సంబంధించి ఒక టెండర్ కూడా రాలేదు. ఒకవైపు అన్ని వర్గాల నుంచి తీవ్ర వ్యతిరేకత వస్తున్న పీపీపీ విధానంలో 4 మెడికల్ కళాశాలల అభివృద్ధికి వైద్య ఆరోగ్య శాఖ టెండర్ ప్రకటన జారీ చేసింది. దీంతో అధికారికంగా ప్రభుత్వం ముందడుగు వేసినట్టయింది. మరోవైపు మెడికల్ కళాశాలల్ని ప్రైవేటు పరం చేయడం వల్ల పేద విద్యార్థులకు పేదలకు ఉచిత వైద్యంతో పాటు విద్యార్థులకు వైద్య విద్య అభ్యసించడానికి గతంలో ఎన్నడూ లేని విధంగా 17 మెడికల్ కళాశాలని తీసుకొచ్చిన ఘనత వైఎస్ జగన్కే దక్కుతుంది. కరోనాతో 2 ఏళ్ల పాటు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి చిన్నాభిన్నమైంది. అయినప్పటికీ వైసీపీ హయాంలో 5 మెడికల్ కళాశాలలు పూర్తి చేసి అడ్మిషన్లు కూడా జరిపారు. అలాగే మరో 2 కాలేజీలను 75% పూర్తి చేశారు. కూటమి సర్కార్కు చిత్తశుద్ధి ఉంటే అధికారంలోకి వచ్చాక 10 మెడికల్ కళాశాలల్ని విడతల వారీగా పూర్తి చేయాల్సి ఉండింది. ఆ పని చేయకుండా మెడికల్ వైద్యశాలల్ని అడ్డం పెట్టుకుని వ్యాపారం చేసుకోవడానికి కూటమి ప్రభుత్వం పీపీపీ విధానాన్ని తలకెత్తుకుందనే ఆరోపణలున్నాయి. అయితే ప్రభుత్వం పట్టుదలతో ముందుకెళ్తున్న క్రమంలో కనీసం ప్రతిపక్ష హోదా లేని వైసీపీ శక్తి అడ్డుకోవడానికి సరిపోతుందా అనే ప్రశ్న ఉదయించింది. కానీ ఇటీవల కాలంలో కూటమి ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత, ఇదే సందర్భంలో వైఎస్ జగన్కు పెరుగుతున్న క్రేజ్, మాజీ ముఖ్యమంత్రి వార్నింగ్కు విలువ ఏర్పడింది. రాష్ట్రంలో మారుతున్న రాజకీయ పరిస్థితులకు ప్రతిబింబంగా మెడికల్ కాలేజీల బిడ్లకు స్పందన రాకపోవడాన్ని చూడాలి. అయితే పీపీపీ విధానంలో మెడికల్ కాలేజీలను అభివృద్ధి చేయాలనే పట్టుదలతో ఉన్న చంద్రబాబు సర్కార్ మరో ఎత్తుగడ వేయకుండా ఉండదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఏదైనా చేయొచ్చు కూడా, కానీ మెడికల్ కాలేజీలను అడ్డుకుంటామనే వైసీపీ అధినేత వైఎస్ జగన్ హెచ్చరిక పనిచేసిందని చెప్పక తప్పదు. అంతేకాదు వైసీపీకి ఇది అతిపెద్ద విజయం. ప్రజా వ్యతిరేక విధానాల్ని ప్రజల భాగస్వామ్యంతో వైసీపీ అడ్డుకుంది. ఇది ప్రజా విజయం. మళ్ళీ జగన్ అధికారంలోకి వస్తాడని క్షేత్రస్థాయి సంకేతాల్ని పసిగట్టడం వల్లే పీపీపీ విధానంలో టెండర్లు వేసేందుకు ముందుకు రాలేదనే మాట వినిపిస్తోంది. ఇది నిజం కూడా. ఈ విజయం ఇచ్చిన స్ఫూర్తితో వైసీపీ భవిష్యత్తులో మరిన్ని ప్రజా పోరాటాలు నిర్మిస్తుందనడంలో సందేహం లేదు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇవాల్టి పర్యటనలన్నీ రద్దు అయ్యాయి. జ్వరంతో బాధపడుతుండటంతో వైద్యుల సూచన మేరకు కార్యక్రమాలకు దూరంగా ఉండాలని నిర్ణయించారు. బెంగళూరు నుంచి మంగళవారం పులివెందులకు చేరుకున్న సంగతి తెలిసిందే. క్రిస్మస్ వేడుకలను పురస్కరించుకుని 3 రోజుల పాటు పులివెందుల్లో ఉండాలని ఆయన అనుకున్నారు. అయితే అనారోగ్యం ఆయన్ని ఇబ్బంది పెడుతోంది. షెడ్యూల్ ప్రకారం బుధవారం ఉదయం 9:30 గంటలకు పులివెందుల్లోని తన నివాసం నుంచి రోడ్డు మార్గంలో ఇడుపులపాయలోని ప్రార్థనా మందిరానికి వెళ్లాల్సి ఉంది. 10:30 గంటలకు ఇడుపులపాయకు వెళ్లాల్సి ఉంది. అనంతరం కుటుంబ సభ్యులతో కలిసి ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించాల్సి ఉంది. అనంతరం మధ్యాహ్నం 2 గంటలకు పులివెందుల బాక్రాపురంలోని తన క్యాంపు కార్యాలయానికి చేరుకుని ప్రజా దర్బార్ నిర్వహించడం షెడ్యూల్లో ఉండింది. చలి పెరగడం, వాతావరణంలో మార్పుతో అనారోగ్యాలు ఎక్కువయ్యాయి. చాలామంది జ్వరం బారిన పడుతున్నారు. జగన్ కూడా జ్వరంతో బాధపడడంతో వైద్యులు పరీక్షించారు. విశ్రాంతి తీసుకోవాలని సూచించడంతో కార్యక్రమాన్ని రద్దు చేసుకున్నారు. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని కేంద్రం సవరించడం పేదల పొట్టకొట్టడమేనని మాజీ ఎంపీ బొత్స ఝాన్సీ లక్ష్మి విమర్శించారు. 20 ఏళ్ల క్రితం ఉపాధి హామీ పథకం ప్రారంభించిన తర్వాత ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల వలసలు తగ్గాయని అన్నారు. ఉపాధి హామీ పథకం అమలు జాతీయ కమిటీలలో తాను పనిచేశానన్నారు. ఎన్డీఏ ప్రభుత్వం సవరించిన విధానంలో 100 రోజుల పని దినాలను 125కు పెంపు చేసినట్టు చేసిన ప్రకటన వాస్తవ దూరమన్నారు. పథకం నిర్వహణకు నిధుల కేటాయింపులలో కోత పెట్టి ఎక్కువ పని దినాలు కల్పించడం ఎలా సాధ్యమవుతుందని ఆమె ప్రశ్నించారు. గతంలో 2-3 ఏళ్ల పాటు దీనిపై జరిగిన అధ్యయనం అనంతరం ఉన్న ఊళ్ళో ఉపాధిని పొందడాన్ని చట్టం చేస్తూ పని కల్పనను హామీగా ఇచ్చిందన్నారు. పార్లమెంటు కేవలం ఒక్కరోజు బిల్లును ప్రవేశపెట్టి వారికి నచ్చినట్టు ఆమోదించి ఎన్డీఏ ప్రభుత్వం పేద ప్రజల ఉసురు పోసుకుందన్నారు. విశాఖ ఉక్కు కర్మాగారం ఏర్పాటు కోసం ఇప్పటికీ సరిగ్గా 55 ఏళ్ల క్రితం ఎంతో ఉదారతతో గాజువాక సమీప ప్రాంతాల ప్రజానీకం తమ భూములను అప్పగించారు. ఆనాడు వాటి ధర ఎంత ఉన్నా ఈనాడు మాత్రం
కోట్ల రూపాయలే. విశాఖ ఉక్కు కర్మాగారంలో నిర్మాణానికి పోను ఇంకా మిగులు భూములు 20,000 ఎకరాల నుంచి 25,000 ఎకరాల దాకా ఉన్నాయని అంచనా ఉంది. ఈ భూములను ఇచ్చిన నిర్వాసితులు అంతా ఇంకా కర్మాగారం చుట్టూ తిరుగుతున్నారు. ఇప్పుడు వారంతా కలిసి కొత్త డిమాండ్ ముందుకు తెచ్చారు. తమకు మిగులు భూములైనా తిరిగి అప్పగించాలని వారు కోరుతున్నారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేట్ పరం కాకుండా ఆపాలని ఉక్కు కార్మిక సంఘాలు ఒకవైపు ఉద్యమాలు చేస్తుంటే, మరోవైపు ఉక్కు భూ నిర్వాసితులు పోరాటాలకు సిద్ధమవుతున్నారు. తమ భూములు తమకు తిరిగి ఇవ్వాలని వారు కోరుతున్నారు. ఆ భూములు తిరిగి ఇచ్చేంత వరకు పోరాడతామని ఉక్కు భూ నిర్వాసితుల జేఏసీ స్పష్టం చేసింది. అంతవరకు నెలకు 25,000 రూపాయలు ప్రతి భూ నిర్వాసితుల కుటుంబానికి చెల్లించాలని డిమాండ్ చేస్తున్నారు. మొత్తం 64 గ్రామాలకు చెందిన నిర్వాసితులు అంతా పోరాటాలకు సిద్ధమవుతున్నారని పేర్కొంటున్నారు. ఇవి వాటి టాప్ స్టోరీస్. మరిన్ని అప్డేట్స్తో కలుద్దాం. నమస్తే.